ఈ వీడియో ది 50 రియాలిటీ షో ఎపిసోడ్ 3 రివ్యూ. నేను అనుకోవటం ఈ షోకి నాకు తెలిసి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సీజన్ ఏమో అనుకుంటున్నా. నాట్ బికాస్ 50 మంది ఇంకో 50 మంది సెలబ్రిటీస్ దొరకరా అలా కాదు. ఎందుకంటే కష్టం అబ్బా, ఎవరేం చేస్తున్నాడు, ఏం స్ట్రాటజీ రన్ అవుతుంది, గేమ్ ఆడిన వాళ్ళు ఏం చేస్తున్నారు, బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి వీళ్ళ క్యాప్చర్ సరిగ్గా చేయలేక దాన్ని ఎడిటింగ్ సరిగ్గా చేయలేక చూపించలేకపోతున్నారా, నిజంగానే అంత కన్ఫ్యూజింగ్గా ఉందన్నది అర్థం కావట్లా. ఒక్కొక్కరు ఒక ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రాపర్ రూల్స్ అంటే ఇప్పుడు టాస్క్లు ఆడుతున్నప్పుడు ప్రాపర్ రూల్స్ అనేది డిఫైన్ చేసుకుంటారు కదా, ఆ రూల్స్ పాటిస్తున్నారా లేదా, పాటించకపోతే ఏం చేస్తున్నారు, ఆ టైంకి వాళ్ళు అప్పుడు డెసిషన్ తీసుకోలేకపోయారా, తర్వాత ఫుటేజ్ వెరిఫై చేసుకుంటుంటే ఓకే ఈ మిస్టేక్స్ కనిపించినాయి బట్ మనకి అవి టెలికాస్ట్ చేశారా అన్నది అర్థం కావట్లా. ఒక చోట ఏమో డిస్క్వాలిఫై చేశారు, ఒక చోట ఏమో డిస్క్వాలిఫై చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. ఏది స్ట్రాటజీనా ఏది ఫౌలా ఏంటో ఇదంతా ఒక సైడ్ అయితే, ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే, ఇది ఉంది ఇంతకుముందు ఆ ఓటీటీ సీజన్స్లో వాటిలో కూడా వచ్చింది. ఏంటి అంటే సోషల్ మీడియా స్టార్స్ వర్సెస్ ఈ టీవీ సెలబ్రిటీస్. బాలీవుడ్లో ఇది ఉంది. టీవీ వాళ్ళకి ఏంటి అంటే సోషల్ మీడియా వాళ్ళు తమకన్నా ఈజీగా ఫేమస్ అయిపోయారు అని చెప్పి, మనకుందా అంటే మనకెందుకు లేదు అంటే దానికంటే సింపుల్ ఏంటంటే మనకు ఉండదు ఇది. ఎందుకంటే మన టీవీ వాళ్ళే చాలామంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు, ప్రతి ఒక్కరు వాళ్ళే వ్లాగ్స్ తీసుకుంటారు కాబట్టి మనకు లేదు, వాళ్ళు అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. అలాగే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఉండేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా టీవీలోకి వెళ్తున్నారు కాబట్టి ఆ షో ఈ షో అలాంటివి చేస్తున్నారు కాబట్టి ఏ గోళ లేదు. మనం బాయిలో కలిసి ఉన్నాం, వాళ్ళే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. అక్కడ వీడియో ఇక్కడ వీడియో చేసేపాటికి మధ్యలో కన్ఫ్యూజన్ వస్తుంది, మధ్యలో గ్యాప్ ఏమి ఉండట్లేదు కదా, సాయంత్రం వీడియో అది, సో అందుకని మధ్యలో ఆనంద్ న్యూస్ వచ్చేస్తుంది టాప్ న్యూస్. సో ఆనంద్ న్యూస్లో లేటెస్ట్గా వీడియో చేసా, లింక్ కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అయితే ఇది 50 షోని ఫాలో అవుతున్న వాళ్ళు, షో ఫాలో అయిపోయినా నా రివ్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళు, కొంతమంది షో చూడకుండా నా రివ్యూస్ చూస్తారంటే నా గుండె పిండేస్తున్నారు బ్రో. నా కోసం చూస్తున్నారా? ఒక మహానుభావుడు అయితే కేవలం నిద్ర వచ్చిందంట నా వాయిస్ అంటే మనదొక అంతే పడుకోబెట్టేస్తాం అలాగా. సో ఆ రివ్యూ చూస్తే అలా పడుకుంటారంట, టైంకి పెట్టమని మళ్ళీ డిమాండ్ ఒకటి. ఇట్స్ ఓకే. సో ఎవరైతే షో చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుంది షో, నాకే ఎలా అనిపిస్తుందా, మీకు కూడా ఎలాగే అనిపిస్తుందా, దాంతోపాటు రివ్యూ వరకు చూసేవాళ్ళు మీకేమనిపిస్తుంది అన్నది కూడా కామెంట్ చేయండి. పడుకునే వాళ్ళు పడుకునే ముందు లైక్ కొట్టి ఏదో ఒక కామెంట్ చేసి చక్కగా ఏంటో పడుకోండి. యాక్చువల్గా మీరు నిద్రపోవడం నాకు కావాలి, మీ హెల్తే నా వెల్త్. మీరు ఇప్పుడు హెల్త్ సెట్ చేసుకోండి, మళ్ళీ బిగ్ బాస్ టైంలో లేపి కూర్చోబెడదాం అందరినీ మన రివ్యూస్తో. సరే, లయను నిన్న ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచే మొదలుపెట్టారనమాట. ఇది ఏ రోజుకి ఆ రోజులా కాదు, నాకు తెలిసి ఇది రెండో రోజుదే 3 ఎపిసోడ్లు అయినాయి. సో మనకి 50 ఎపిసోడ్ల కింద టెలికాస్ట్ చేస్తారు, 50 రోజులు కాదు, ఓ 25-30 రోజుల్లో ప్యాకప్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆన్గోయింగ్ షో ప్రోగ్రెస్ ఎలా ఉందో, షూటింగ్ ఎలా ఉందో తెలియదు, కానీ కొంచెం ఒక 10 ఎపిసోడ్స్ అయిపోయేదాకా ఇలాగే ఉంటుందేమో. ఓ 10-15 మంది వెళ్ళిపోతే కానీ కొంచెం క్రౌడ్ తగ్గి క్లారిటీ రాదేమో అనిపిస్తుంది. మేబీ గేమ్లో ఉన్న మజా అదేమో, చూద్దాం. ముందుకెళ్ళే కొద్ది అర్థమైంది, షో అయితే ఆపర్లే. కానీ సో నాకు ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నింటిలో కన్నా నాకు లైన్ అంటే ఇష్టం. ఎందుకంటే లైన్ బలాన్ని తనకు అవసరమైనప్పుడు చూపిస్తుంది, సర్వైవల్ చేస్తుంది, ఏదో బ్లా 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 అనేది చెప్పాడు. సో మీరు కూడా ఏనుగులాగా బలాన్ని చూపించండి అని చెప్పి నెక్స్ట్ టాస్క్ కోసం తీసుకెళ్ళాడు. టాస్క్ ఏంట్రా అంటే ఒక 40 అక్కడ ఫర్నిచర్ పెట్టారు, చాలా ఫర్నిచర్ పెట్టారు. అందులో 40 సేఫ్ కార్డ్స్ పెట్టారంట, సేఫ్ అయ్యే కార్డ్స్, గేమ్లో సేవ్ అయ్యే కార్డ్స్. 5 చొప్పున ఆడతారు, సరేనా? ఆడి అందులో ఉన్న సేఫ్ కార్డ్ తీసుకొని వాళ్ళు సేఫ్ జోన్కి వెళ్తారు. 49 మెంబర్స్ ఉన్నారు కదా ఇప్పుడు. సో 40 సేఫ్ అయితే 9 మెంబర్స్ 10 మెంబర్స్ అంతే, 9 మెంబర్స్ ఎంతమంది అన్సేఫ్ జోన్లో ఉండాలి, అంతే సింపుల్. సో మిగతా వాళ్ళంతా అన్సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళ నుంచి, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ నుంచి ఎలిమినేషన్ అనేది సాగిద్ది. ఫస్ట్ 5 ఎవరు ఆడాలి, నెక్స్ట్ 5 ఎవరైతే ఆడతారో వాళ్ళు నెక్స్ట్ 5 వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళకి ఆ హ్యామర్, ఏదైతే ఈ ఫర్నిచర్ పగలగొట్టేసి ఆ కార్డ్స్ ఎత్తుకాలో ఆ హ్యామర్ అన్నది నెక్స్ట్ 5 పాస్ చేస్తారు. ఫస్ట్ 5 ఎవరు ఆడాలన్నది ఈయన డిసైడ్ చేస్తాడు. లైన్ ఎలా డిసైడ్ చేస్తాడంటే, ఈయన దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి, ఈ గాల్లోకి ఇస్తాడు, మన వాళ్ళు ఏరుకోవాలి. ఏరుకుంటే అందులో ఎవరికైతే అంటే డూప్లికేట్ కొన్ని ర్యాండమ్ కార్డ్స్ ఉంటాయి, కొన్ని కరెక్ట్ కార్డ్స్ ఉంటాయి. ఎవరికైతే అసలైన కార్డ్స్ దొరుకుతాయో ఆ 5 ఫస్ట్ ఆడతారు. ఆ 5 ఆడిన తర్వాత నెక్స్ట్ 5 ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు ఒక కార్డు తీసుకొని ఆ గేమ్ జోన్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఫస్ట్ బోల్డ్ కార్డులు ఉంటాయి కదా, ఎవరు స్ట్రాటజీలు అప్లై చేస్తారు కదా, 2 తీయటం 3 తీయటం. మనం ఏం స్ట్రాటజీ చేస్తాం చెప్పండి, మీరు కానీ నేను కానీ వెళ్తాయి బయటికి 2వ కార్డు తీసుకురాకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక కార్డు మనం తీసుకొని మనకు 2వ కార్డు దొరికితే ఎక్కడో కింద సోఫా కిందో బెంచ్ కింద ఎక్కడో దాచి మన హ్యామర్ ఇచ్చే వాళ్ళకి, ఇంకో బాబు అక్కడ దాచాను నువ్వు వెళ్ళి తెచ్చుకో అని చెప్పి, అలాగే దాంతోపాటు నీకో కార్డు దొరికితే కనుక నెక్స్ట్ మనకి అంటే గ్రూప్స్ ఏవైతే ఉంటే మన గ్రూప్ మన అలయన్సెస్ ఏవైతే ఉంటే మనం సేవ్ చేసుకోవాలని చూస్తాం కాబట్టి అలాగ ఆడతాం. వీళ్ళు అలాగే ఆడారు.
ఒకళ్ళిద్దరు తప్పులు చేశారు. దానివల్ల కొంచెం గందరగోళం అయింది. సో అలయన్సెస్ అన్నవి ఈ గేమ్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది మేజర్ పాయింట్. ఆ పాయింట్ మిస్ అవుతున్నారు కొంతమంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. అలయన్సెస్ లేకుండా నేను సింగిల్గా ఆడతా, నేను సోలో ప్లేయర్ ఆడతా అంటే సింపతితోనో లేదంటే నీ గేమ్ని చూసో ఓటేయడానికి బయట ఆడియన్స్ లేరు ఇక్కడ. ఈ గేమ్ ఫార్మాట్ అది, నీకు అలయన్సెస్ ఉండాలి. ఎందుకంటే ఓటేసేది తీసేది అక్కడ ఉన్న కంటెస్టెంట్సే. నేను సేవ్ చేయాలన్నా, నేను పంపించేయాలన్నా, ఏం చేయాలన్నా అక్కడ ఉన్న కంటెస్టెంట్సే. సో కంటెస్టెంట్స్తో నేను బాండింగ్ ఉండాలి. జీ హుజూర్ అని ఉండమని కాదు, ఫ్రెండ్షిప్ బాండ్ ఏదో ఒక బాండ్ అనేది నువ్వు క్రియేట్ చేసుకుంటేనే ఉండాలి. దాంతోపాటు నీ గేమ్లో నీ ఎఫర్ట్స్ ఉండాలి. వాళ్ళనితో అలయన్స్ ఎలా ఫామ్ చేస్తారు? నువ్వు గేమ్ బాగా అడిగేయగలిగే సత్తా ఉండడం అయితే ఎవరైనా నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎందుకంటే టీమ్ అవ్వాలంటే వాళ్ళే కదా. నువ్వు వీక్ ప్లేయర్ అనుకో, నీతో టీమ్ అవ్వరు, నీకు అలయన్సెస్ ఉండవు. నేను సోలో ప్లేయర్ని, నేను సోలోగా ఆడుకుంటా అమ్మా అయ్యా అని ఎవరైనా ఓట్లే దేయడానికి మాత్రం ఎవరు లేదు. ఇది బిగ్ బాస్ కాదు. అది అలా కొంచెం మందికి అర్థం కావట్లా. సో ఇది టాస్క్. టీవీలో కొంచెం అప్పుడప్పుడు చూపిస్తాను చెప్పిన కరణ్ వచ్చాడు. ఆ కార్డులు ఎన్ని ఏరుకుంటామంటే ఎందుకు ఏరుకోవటం, ఎప్పుడైనా సరే మన నెంబర్ రావాల్సింది కదా, ముందైదో తర్వాత ఏదో ఒక ఐదులో మన నెంబర్ వచ్చింది కదా అని రిలాక్స్డ్గా ఉన్నాడు. వీళ్ళకి ఏంటి తెలుసా, వీళ్ళకి ఎట్లాగైనా సేవ్ అవుతారని నమ్మకం. ముందు వచ్చిన 5 తర్వాత వచ్చిన 5 ఏంటి, నీకు లాస్ట్ వరకు ఎవడు హ్యామర్ అవ్వకపోతే నువ్వు అన్సేఫ్ జోన్లోకి వెళ్తావు. ఇలాంటి వాళ్ళు అన్సేఫ్ జోన్లోకి వెళ్ళినా సరే వీళ్ళకి ఏంటంటే మనకి ఎవరు ఓటేయరు. ఎందుకంటే మనం ఇక్కడ ఒకటి అలయన్స్, రెండోది ఏంటి తెలుసా, కొంతమంది ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు కరణ్ లాంటి వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ ఉంటే కనుక మనం బయటకు వచ్చిన తర్వాత మనకు ఆపర్చునిటీస్ ఇవ్వటం, ఛాన్స్లు ఇవ్వటం ఇవన్నీ చేస్తారు కాబట్టి ఎవరు పెట్టుకోరు అంత ఈజీగా. సీనియర్స్ కదా, సో అది ఉంటుంది. సో వీళ్ళు కొంచెం రిలాక్స్డ్గానే ఉంటారు. ఎవరైతే పెద్ద వాళ్ళు బాగా ఫేమస్ ఉన్నారో వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గానే ఉంటారు. మనకి ఏం పోయింది, మనం ఏదో విధంగా సేఫ్ అవుతాం, ఎవరో మనం సేవ్ చేస్తారు, మనల్ని అయితే ఎవరు పంపించరు కదా అని. అలాంటి 1-2 పెద్ద ఎలిమినేషన్ చెప్తే అప్పుడు గేమ్లో మజా వస్తుంది. ముందు 5 అయితే ఏంటి, తర్వాత 5 అయితే ఏంటంట. ఈయనకి ఎవరో ఒకరికి హ్యామర్ ఇస్తారని తెలుసు. లాస్ట్కి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు లేకపోతే ఎవరిదే కార్డ్స్ లేకపోతే డేంజర్ జోన్లోకి వెళ్ళినా సేవ్ అవుతాడని నమ్మకం ఉందిలేండి ఆయనకి. అది. సో ఫస్ట్ ఎవరికి దొరికినాయంటే జాహ్నవి, ప్రిన్స్, పేరు మర్చిపోయి తోమర్, యూవిక, రచిత్ సింగ్, రోహా. సో ప్రిన్స్ వాళ్ళ వైఫ్ యూవిక ఇద్దరికి కార్డ్స్ దొరికినాయి. ఇద్దరు వెళ్ళారు. సో ఇద్దరు వెళ్ళిన తర్వాత ఏంటంటే తనకి ప్రిన్స్కి ఒక కార్డు దొరికింది, అది యూవికకి ఇస్తాడు. ఇంకో కార్డు కూడా తీసుకుంటాడు. సో ఇద్దరు సేఫ్ అవుతారు. అర్బాజ్ ఏమంటే జాన్వికి 2 కార్డులు దొరికినాయి. తను ఏం చేసిందంటే ఒకటి తీసుకుని జాన్వి కల్లెకర ఏదో పేరు ఉంటుంది ఆవిడది, బాగానే ఉంటుంది అమ్మాయి. ఆవిడ ఇంకో చోట ఏదో దాచిందని చెప్తుంటారు. ఒకటి తీసుకుని ఒకటి దాయమని చెప్పి వీళ్ళు ఇక్కడ బయట నుంచి అరుస్తూ ఉంటారు. ఇదే గందరగోళంగా ఉంటుంది, అరుస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తారు. హమీద్ బక్రాజీ, షైనీ, ఇలా 5 కార్డులు వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ 5 పేర్లు చెప్పాలి అందరూ. హమీద్ బక్రాజీ, షైనీ దోషి, ఫైజు, లవ్కేష్, అర్బాజ్. ఇక్కడ ఇంకోటి ఇష్టం ఉంది. అదేంటి అంటే ఒక ఇద్దరికి ఫైజుకును నెక్స్ట్ మిస్టర్ ఫైజు కాదు, ఇంకొక ఫైజు ఉన్నాడు ఆయన, నెక్స్ట్ రజత్ దళాల్, వాళ్ళిద్దరికి హ్యాండ్ ఇంజరీ అయింది కాబట్టి వాళ్ళిద్దరి బదులు ఇంకో ఇద్దరు అనమంటే ఆ ఫైజ్ ఏమో దిగ్విజయ్ని, ఈయనేమో అర్బాజ్ని, ఎవరు నిక్కీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తనని, వాళ్ళిద్దరిని ఆప్ట్ చేసుకుంటారు అనమాట. ఇది పెద్ద ఇష్యం లాగా. సో ఇక్కడ నెక్స్ట్ అర్బాజ్ వెళ్ళినప్పుడు మెయిన్ పాయింట్ చెప్తా. అర్బాజ్కి 5 కార్డ్స్ దొరుకుతాయి. 5 కార్డులు దొరుకుతాయి. 5 కార్డులు ఏం చేస్తాడు, ఒకటి తీసుకుని మిగతా 4 5 జోలో పెట్టుకుని తెచ్చుకుంటాడు చక్కగా. ఎప్పుడైతే ఒక మనిషి ఒక కార్డు కాకుండా మోర్ దెన్ 1 కార్డుతో బయటకు వచ్చాడో అప్పుడే తను డిస్క్వాలిఫై అవ్వాలి కదా, తను డేంజర్ జోన్లోకి వెళ్ళాలి కదా. వెళ్ళాలా? నాకు ఇది అర్థం కాదు. అంటే వాళ్ళు చూడటంలో ఫెయిల్ అయ్యారా, తర్వాత తెలుసుకున్న తర్వాత కూడా ఎందుకు ఏం చేయలేదు. 5 కార్డులు నేను పంచుతాడు నెమ్మదిగా. ఏం చేస్తాడంటే ఇక్కడ సిద్ధార్థ్ చూసేసి సిద్ధార్థ్ ఆయన గొడవ చేసుకున్నాడు. ఫస్ట్ రోజు డే 1 కరణ్తో గొడవ వేసుకున్నాడు కదా ఆయన. నీకు సేఫ్ అవ్వాలందా, మరి సైలెంట్గా ఉండి అని చెప్పి ఒక కార్డు ఇస్తాడు. అలాగే మనం ఫామ్ చేసుకుందాం అన్న విధంగా ఏదో కరెక్ట్గా క్లారిటీ ఉండదు ఏం మాట్లాడుకుంటారని, బట్ కార్డు అయితే ఇస్తాడు. సో అలాగే అర్బాజ్ తనకు ఒక కార్డు ఇచ్చాడు. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు వెళ్ళినప్పుడేమో కాన్సాది చూస్తూ ఉంటుంది. అర్బాజ్ వచ్చి తనకి ఇస్తాడు అనుకోవటం ఏదో అనుకునింది. నాకు ఇస్తాడు అనుకున్నాను, బట్ నాకు ఇవ్వలేదు. సో షో మొత్తం సపోర్ట్ చేస్తా అన్నాడు, అది కానీ నాకు ఇవ్వలేదు అని చెప్పి ఎడుపు మొహం పెడతా ఉంటుంది. నెక్స్ట్ ఫైజ్ వచ్చిన తర్వాత శివుకి ఇస్తాడు. ఫైజ్ వచ్చి శివుకి ఇస్తాడు, ఫైజ్ కోసం అన్నట్టుంది. ఫైజ్ నాకు ఇస్తాడు అనుకున్నా మిస్టర్ ఫైజ్, అదేంది శివుకి ఇచ్చాడు అది అని చెప్పి. నెక్స్ట్ హమీద్ ఏమో రిద్దికి, షైనీ ఏమో రిద్దిమాకి, లోకేష్ ఏమో అర్చిత్ కౌశిక్కి, వీళ్ళందరికీ ఇచ్చుకుంటారు. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ అసలైన పెంట స్టార్ట్ అయింది. అదేంటి అంటే అర్బాజ్ అద్నాను కార్డు ఇచ్చుకుంటారు అనమాట. నీకు కార్డు ఇస్తాను అది అని చెప్పి అద్నానికి ఇస్తారు. అద్నాను మంచిగా బాడీ ఇవన్నీ వేసుకుని ఉంటాడు. కానీ ఇక్కడ కరణ్ ఏమో ఇంకో సైడ్ అంటే దొరికిన వాళ్ళు ఏం చేస్తారంటే 2 దొరికితే ఒకటి దాచుకొని ఒకటి పెట్టుకుంటున్నారని చెప్పి కరణ్ అనుకుంటున్నాడు. కానీ అర్బాజ్ 5 తెచ్చేసాడు. ఇక్కడ వాళ్ళు సేవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇస్తున్నాడు అని గుర్తించాల. అర్బాజ్ ఏం చెప్తాడంటే కార్డు తీసుకో, లోపలికి వెళ్ళు, ఓ చోట పడే, నువ్వే పిక్ చేసుకో, నాకు లోపల దొరికిందని చెప్పి బయటికి తెచ్చేసుకో, ఇలా చెయ్యి. అలాగే ఇంకో కార్డు దొరికితే ఎక్కడ చోట పెట్టు, నేను తీసుకొచ్చి మన వాళ్ళకి ఇవ్వు, సో మన గ్రూప్ మొత్తం అవ్వాలి అన్నట్టు ఆయన ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. స్ట్రాటజీ కరెక్టే, కానీ కార్డ్స్ బయట తీసుకురావడం రాంగ్. లోపల ఎక్కడ దాచుకోవాలి, అది రాంగ్. సో మనకు కార్డ్స్ వస్తూ ఉంటాయి. సో నువ్వు జోలో పెట్టుకో ఏం చెప్తా అంటే దిగ్విజయ్ అంటాడు, దీనివల్ల డిస్క్వాలిఫై ఏదైనా చేస్తా అంటే ఎవరు చూసాడు అని అనుకుంటారు. దాని తర్వాత
సప్న ఇక్కడ సప్న చౌదరి రేస్ చేసింది, పంచుతున్నాడు ఇక్కడ కార్డ్స్, చాలా కార్డ్స్ బయటికి తెచ్చాడు, బయటికి తెచ్చి పంచుతున్నాడు అని రేస్ చేయగానే లైన్ ఎన్ని కార్డ్స్ దొరికాయి మీకు అని చెప్తే అర్బాజ్ నాకు 2 అంట. వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నాడు, వర్షి వీళ్ళందరూ వర్ష మేడం వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నాడు అంటారు. లైన్ ఏమిటంటే రూల్ సింపుల్, ఒక పర్సన్ వెళ్తే ఒక కార్డే తెచ్చుకోవాలి అంతే. అంటే అర్బాజ్ నేను ఒకటే తెచ్చుకున్నానని చెప్పి అబద్ధం చెప్తాడు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు టీవీలో చూస్తున్నారు, మానిటర్స్లో చూస్తారు కదా, వీళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ అని ఉంటుంది, అందులో అన్ని మానిటర్స్ ఉంటాయి, అన్ని కెమెరాలు తగ్గట్టు అన్ని మానిటర్స్ ఉంటాయి. అక్కడ ఆ టీం ఉంటుంది, అది చూస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది డిస్క్వాలిఫై చేయలే, నాకు అది అర్థం కాలేదు, ఆ టైంకి వాళ్ళకి అర్థం కాలేదా, తర్వాత మన వరకు చూపించినప్పుడు వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చిందన్న తెలియదు, డిస్క్వాలిఫై చేయలే. సో తేజస్వి వీళ్ళందరూ చెప్తున్నారు లేదు ఇక్కడ పంచుతున్నాడు అంటే టీవీలో చెప్తాను కదా, టీవీలో వచ్చి అర్బాజ్ చెప్తున్నాడు ఏంటంటే స్ట్రాటజీ సింపుల్, మా టీము ఇద్దాం అనుకున్నాను కానీ మా టీం అరుస్తూ ఉన్నారు, నువ్వేంటి మాకు ఎవరైతే ఇచ్చావు అని చెప్పి ఇంక పక్కన వాళ్ళు తెలిసిపోయింది, ఇంకా వాళ్ళు పాయింట్ రేషన్ స్టార్ట్ చేశారు, నేను చిప్ అంటే సైలెంట్గా ఇద్దాం అనుకున్నాను, వాళ్ళే గొడవ చేసి ఎంత పెంట చేశారని చెప్తాడు. స్వప్న ఏమో గట్టిగా పట్టుకునేది, స్వప్న వర్సెస్ అద్నాన్ పెద్ద ఇష్యూ అయింది, పెద్ద గొడవ అయింది. స్వప్న నీకు ఇంత బాడీ ఉంది కదా, నువ్వు వెళ్ళి ఆడ కష్టపడి తెచ్చుకోలేవా, ఇలా తీసుకోవాలి ఇలా మోసం చేయాలా అది అంటే నువ్వు వెళ్తున్నాను కదా, ఆయన ఏం అనలేదు కదా, ఇది తప్పని చెప్పి అనలేదు కదా అని చెప్పి గొడవ వేసుకుంటూ ఉంటాడు. స్వప్న ఏమో నీకు దమ్ము లేదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆడలేవా అది అని చెప్పి ఆవిడ. సో కరెక్ట్గా ఆడుతున్న వాళ్ళం మేమందరం ఏమైనా ఎరిపప్పలమా అది ఇదని, ఎందుకంటే వీళ్ళకి ఏం టీం ఉండదు, అందుకోసం చెప్పి వీళ్ళేమో టీం ప్రకారం పంచుకుంటే వీళ్ళు అన్యాయం అయిపోద్ది కదా. సో పాయింట్ రేస్ కరెక్ట్గా రేస్ చేశారు. స్ట్రాటజీ లోపల బయటకు వచ్చిందా ఒక మనిషి ఒక్కడితో లోపల దాచుకుని వీళ్ళు పంచుకుంటే ప్రాబ్లం ఉండేది కాదు. లైన్ ఏం చేస్తాడంటే ఇక్కడ విక్రాంత్కి చెప్తాడు ఏమని, నువ్వు వాళ్ళ పాకెట్స్ అన్ని చెక్ చెయ్యి అనగా చెప్పంగానే ఆ ఫైజ్ అన్న అతనేమో ఒక కార్డు బయటపడేస్తాడు, ఈ అద్నాన్ అన్న అతను కూడా జోబులను తీసి కార్డు కింద పడేస్తాడు సైలెంట్గా. ఇది మళ్ళీ వీళ్ళు చూస్తారు, స్వప్నాలు చూసి మాకు కనిపించడం లేదా, మాకు కళ్ళు పోయినాయా అయ్యి అని చెప్పి మళ్ళీ గొడవ వేసుకుంటారు. ఈ టీవీలో ఏమో టీవీలో చెప్పింది అద్నాన్ ఏమో కాలు పెట్టాడు కార్డు కింద పడేసి, ఆ ఫైజ్ ఏమో అక్కడే పడేశాడు, నేను సోలోగా ఆడుతున్నా, మీ అసలు ఎవరి ప్రయారిటీ లిస్టులో లేము, వాళ్ళంటప్పుడు నేను ఎందుకు ఫైట్ చేయను, నా ఫైట్ నేను చేస్తాను కదా అని మనకి ఆడియన్స్కి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టీవీలో ఏంటి అంటే సపరేట్గా వేసి మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఆ టైంలో స్వప్న నువ్వు ఆ టైంలో ఏమనుకున్నావు అమ్మా అంటే ఆవిడ చెప్పిందని మనకి టెలికాస్ట్ చేస్తారు, ఆ టైంలో ఎట్లా అనుకున్నాను అయ్యి అని చెప్పి. ఫైజ్ ఏమంటాడంటే ఫైజ్ మిస్టర్ ఫైజ్ కదా, ఫైజ్ బలోచ్ ఏదో పేరు, లేడీస్ మీరు అంటాడు, నువ్వు బ్యాకూఫీ నువ్వు అమ్మాయిలు మీరు ఏదో అంటాడు, నువ్వు బ్యాకూఫీ నువ్వు నాకన్నా పెద్ద బ్యావకూఫ్ నువ్వు అయ్యి అని చెప్పి. అంటే బ్యావకూఫ్ అంటే కొన్ని పదాలు నేను ఫీల్ అవ్వగలను కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేనే సుబ్బారావు, ఈ ఎరిపప్పు అనుకోండి. ఇప్పుడు మీరు గూగుల్ చేసి కింద కామెంట్ చేద్దా, మీకు తెలిస్తే కరెక్ట్గా చెప్పేయండి. అదే మీనింగ్ బ్యాగు అంటే ఎరిపప్ప ఎర్రోడు పిచ్చుడు అలా అనమాట. సో ఇంకా ఎక్కిరిచ్చిద్ది అనమాట, పడేసి మళ్ళీ నేను ఇక్కడ పడేయలేదు అని చెప్పానంటే ఆయన అన్నదాన్ని ఎక్కిరిచ్చిద్ది. ఎక్కిరిచిన తర్వాత ఇంకా ఫైజ్ ఏమో బూతులు తిట్టుకో అయ్యి అంటారు, ఆమె బూతులు తిట్టింది లేదు అన్నది క్లారిటీ లేదు. నువ్వు బూతులు తిట్టుకంటే మధ్యలో అద్నాన్ దొరుకుతాడు, ఎందుకంటే అద్నానికి అంతకు ముందే ఒకటి ఇచ్చింది కాబట్టి వచ్చి ఏంటంటే నువ్వు బూతులు తిడుతున్నావు అని చెప్పి ఎవరనుకుంటున్నా నన్ను మావాడు నీకేమైంది మధ్యలో నువ్వెందుకు వస్తాంటే మా అన్న మా తమ్ముడు మా బాయి అయ్యి అని చెప్పి ఈయన మధ్యలో దొరుకుతాడు. మధ్యలో బూతులు తిడుతున్నావు అది అని చెప్పి పాగలవరత్ పిచ్చమ్మాయి అది ఇది అని చెప్పి వీళ్ళు కూడా తిడుతూ ఉంటారు. దాని తర్వాత చీటింగ్ చేస్తున్నారు, అడిగితేనేమో మళ్ళీ ఇక్కడ మగతనం చూపిస్తున్నారు అది అని చెప్పి స్వప్న గట్టిగా ఇచ్చింది. అప్పుడు ఈ అద్నాన్ ఏమంటాడు, అమ్మాయిలా ఉండు బూతులు ఎందుకు తిడుతున్నావు అని. అమ్మాయిలా ఉండేది ఏంద్రా అంటే ఆ బూతులు మీరు తిడతారు కదా, తిట్టింది లేదని క్లారిటీ లేదు, ఇది రాంగ్ స్టేట్మెంట్ కదా. అమ్మాయిలా ఉండు అంటే నాకు అర్థం కాల, అమ్మాయి వేరు అబ్బాయి వేరు అనే డిస్క్రిమినేషన్ ఉందనే కదా. ఇలాంటివన్నీ ఇప్పుడు వెంటనే గింటియాలి కదా. ఇలాంటిది ఏదైనా చేస్తే ఆ షోకి ఒక హైప్ రావటమో లేదంటే ఒక మెసేజ్ ఇవ్వటమో ఏదో ఒకటి జరిగిద్ది, ఏదో విధంగా గింటేస్తే అంతే చెప్తే అంటే చిన్న గొడవ గింటేస్తారంటే గొడవ కాదు ఇక్కడ మ్యాటర్, ఆ లైన్స్ మ్యాటర్, ఆ వర్డ్స్ మ్యాటర్. స్వప్న ఏమో ఒక్కటి ఇచ్చాను అనుకో బయటికి రా చూసుకుందాం అంటది, అమ్మాయి బయటికి రా చూసుకుందాం అజీద్ అంటది. ఫైజ్ ఏమో ఏదో అబ్బాయి అని చెప్పి ఏదో వాళ్ళు మ్యూట్ చేసుకున్నారు, ఏదో డైలాగ్ వేసాడు, నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు పక్కకి వెళ్ళి. తర్వాత టీవీలోకి మళ్ళీ స్వప్నాన్ని చూపిస్తారు. స్వప్న గట్టిగా అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే అమ్మాయిలా ఉండంట, అదేంటి నేను నా బయటకు వస్తే నేను తన అవకాశం ఏంటో చూపిస్తా, బయట నేను హర్యానా అమ్మాయి హర్యానా సైడ్ మామూలుగా ఉంటుంది హర్యానా వాళ్ళతో, హర్యానా అమ్మాయిని నేను అంటే వాళ్ళు బొచ్చుడు మందిని చూస్తాను రోజుకి, నేను గట్టిగా ఇస్తే మీరు ఎక్కడ కనపడరు ఇంకా అది అని చెప్పి కొంచెం టీవీలో గట్టిగా చెప్పింది. అసలు బూతులు తిట్టలేదని చెప్పింది, అసలు బూతులు తిట్టలేదు, నేను కానీ తిట్టిన రోజు చూసుకొని పని మామూలుగా ఉండదని చెప్పి ఆవిడ. దాని తర్వాత అందులోనే అర్బాజ్ మా కోసం అర్బాజ్ మా కోసం కార్డు దాస్తున్నాడు, తనకు ఎవరు ఫ్రెండ్స్ లేకపోతే అది మా తప్ప అది అని. లోపల మీరు దాచుకోండి, మీ సుత్తులు మీరు ఒకరికొకరు పాస్ చేసుకోండి, అది రైట్ స్ట్రాటజీ. బయట తెచ్చి పంచుకోవడం అనేది ఫౌల్ కదా,
ఆ ఫౌల్ని అమ్మాయి క్వశ్చన్ చేసింది, లోపల దాచుకున్నదాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఈవెన్ కరణ్ చూస్తున్నా కూడా వీళ్ళు లోపల దాచుకున్నారబ్బా, వాళ్ళు పాస్ చేసుకున్నారబ్బా అని అనుకుంటారు తప్పితే ఇంకేం చేయలేరు వాళ్ళు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. బయటిదే తెచ్చుకోవడం తప్పు, చేసిందే తప్పు, ఆడింది ఫౌలు, మళ్ళీ అమ్మాయితో గొడవ. అమ్మాయి రేస్ చేసింది కరెక్ట్ పాయింటే, అమ్మాయి ముందు నిలవలేక అమ్మాయిలా ఉండు ఇది సొల్లు, ఇది రాంగ్. ఇలాంటి వాటికి ఏదైనా యాక్షన్ తీసుకుంటే విషయం వేరేలా ఉంటుంది. ఏం తీసుకోకపోతే ఏముంది, సర్వమంగళ మేళల్లో ఇది కూడా కలిసిపోద్ది, ఏ పెద్ద పాయింట్లుగా కనిపించవు. ఇంకా నెక్స్ట్ లైన్ చెప్తాడు, గేమ్ ఫెయిర్గా ఉందా లేదా అన్నది నేను డిసైడ్ చేస్తా అని చెప్పి. నేను ఇక్కడ అనుకున్నా అర్బాజ్ని డిస్క్వాలిఫై చేస్తాడేమో, లేదంటే ఎలిమినేషన్ ఏమైనా చేస్తాడేమో, ఇలాంటిది ఏదైనా చేస్తాడేమో, ట్విస్ట్ ఇస్తాడేమో అనుకున్నా. ఏమీ లేదు. నెక్స్ట్ ప్లేయర్స్ ఎవరైతే హ్యామర్లు పట్టుకున్నారో మీ హ్యామర్స్ కింద పడేయండి. ఏంటి అంటే నెక్స్ట్ ప్లేయర్స్ ఎవరు పట్టుకోవాలి అది నేను డిసైడ్ చేస్తాను. ఆర్నే ఎంతటి దానికి గేమ్ ఫెయిర్గా జరిగిందే లేదని. అసలు లైనే కామెడీగా ఉంది నాకు చెప్పాలంటే. వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన మాత్రం హాతీ జంగల్ మంగల్ అని మళ్ళీ ఆయన వచ్చే ముందు 2 రాబిట్లు 2 అమ్మాయిలు వస్తారు. అది ఇంకా కామెడీగా ఉంది, క్రింజ్గా అనిపిస్తుంది నాకైతే మాత్రం. నాకు ఎలా అనిపిస్తుంది అంటే హిందీ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుందో ఏంటనే సుబ్బారావు ఏమోలే కానివ్వండి. దాని తర్వాత సరే ఇంతకీ ఏం చేస్తాడు, మళ్ళీ కార్డ్స్ ఇస్తాడా అంటే అర్చనలు అందరూ మళ్ళీ కార్డ్స్ ఎరుకుని ఓపిక లేదంటే అరుస్తూ ఉంటారు. ఏం చేస్తాడంటే ఆ ర్యాబిట్స్కి ఇచ్చి మళ్ళీ కార్డ్స్ పంపిస్తాడు. తలా ఒక కార్డు తీసుకోండి, ఎవరికైతే ఫేస్ కార్డు వస్తుందో వాళ్ళు హ్యామర్ పట్టుకుంటారని. అదేనా సవ్యంగా జరిగిందంటే లేదు, ఓ 10 మంది వెళ్ళి 10 కార్డులు తీసుకుంటారు. ఏమయ్యా లైన్ ఏమైనా అయితే సింహం అంటావు, తొక్కలో సింహం ఏముందాడా, నీకన్నా సింహాలు వాళ్ళే అలా ఉన్నారు. మరి మిగతాలకు మళ్ళీ అన్యాయమే కదా. ఒక 5 తీసుకుంటారు, 4 కార్డులు అన్ని కార్డులు తీసుకుని ఏ ఫేస్ కార్డు ఏదో మిగతా కార్డులు వెళ్ళి కింద పడేసి రచ్చ చేసుకుంటారు 10 మంది వెళ్ళి, అంతే. మిగతా వాళ్ళందరూ మళ్ళీ సైలెంట్గా వెనక్కి కూర్చుంటారు. బొక్కలకి ఏమో వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం చెత్తలా ఉందనంటే సైడ్కి కూర్చుంటారు. సో ఇక్కడేమో నిక్కీకి హ్యామర్ వచ్చింది. యాక్చువల్గా నిక్కీకి హ్యామర్ వస్తే నిక్కీ ఎవరైతే చీట్ చేశారో అమ్మాయి, అదే ఆ కలెక్కర్ అని చెప్పాను కదా, జాను కలెక్కర్, ఆ అమ్మాయి అనుకుంటా. అమ్మాయిని వేసుకునిద్ది గట్టిగా, ఎందుకంటే మీరు చీటింగ్లు చేస్తారు, మీరు స్ట్రైట్గా ఆడలేరా, మీ బొక్కల చీటింగ్ల వల్ల ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు నేను హ్యామర్ కింద పెట్టాలి, మళ్ళీ నాకు హ్యామర్ ఇప్పుడు వస్తాయి ఏంటని చెప్పి వేసుకుంటుంది. సో తర్వాత ఇప్పుడు ఎవరికి వచ్చి ఎందుకు కార్డ్స్ అంటే శివ్, రిద్ది, నేహల్, సిద్ధార్థ్, హర్షిత్. ఇలా కొన్ని హర్షిత్ అనే ఇలా కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. సో నెక్స్ట్ వీళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ రిద్దికి ఈవికే చెప్పిద్ది, ఇంకా ఇక్కడ ఉంది రిద్దికి ఇక్కడ ఉందనగానే వెళ్ళి తీసుకునిద్ది. ఇందులో ఏముంది పేరు గేమ్ ఏముంది బొక్క, సరే తీసుకున్నారు. సో మళ్ళీ శివ్ కూడా దొరికిద్ది, తను ఇంకోటి ఏమో దాస్తాడు, అలా నెక్స్ట్ వాళ్ళ కోసం దాచుకుంటున్నాడు. అదే వాళ్ళ గేమ్ స్ట్రాటజీ. సో మొత్తం ఎంతమంది వెళ్తారో అంతమందికి దొరికిద్ది. ఎనీవే కార్డ్స్ అన్ని దొరుకుతాయి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తారు. వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ టీం అనుకున్నారో వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ మళ్ళీ అమ్మాయి ఏడ్చిద్ది, ఎవరు కాంజాది. ఏంటంటే శివు తనకు ఇవ్వలేదని చెప్పి, బయట ఏమో నాకు ఇస్తాను అది నీ త్రూ అవుట్ ఉంటాను అయ్యి అన్నాడు, ఇక్కడ ఏమో ఇవ్వలేదు అని చెప్పి ఆ అమ్మాయి. ఇంకో సైడ్ ఈ సిద్ధార్థ అర్బాజ్ గొడవ జరిగింది. అర్బాజ్ ఇందాక తనకు కార్డు ఇచ్చాడు కదా, సో ఇప్పుడు సిద్ధార్థ లోపలికి వచ్చాడు కదా, సో కార్డు తీసుకుని తనకు ఇవ్వలేదు ఏదో సంథింగ్ లైక్ దట్ గొడవ జరిగితే అర్బాజ్ ఏమంటాడు, నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు కార్డు, నేను నీకు నువ్వు 5 కార్డులు తెచ్చావు, అది అరవకుండా మ్యాటర్ లీక్ చేయకుండా ఉండడం కోసం నాకు కార్డు ఇచ్చాడు, లేదు అలయన్స్ అనుకొని ఇచ్చాను, ఇప్పుడు నువ్వు సుత్తేమో నేను చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చావని. బాబు నువ్వు కార్డు తీసుకురాముందే నేను వేరే వాళ్ళకి చెప్పాను, నాకు కనుక సుత్తు వస్తే నీకు ఇస్తానని. అది హ్యామర్ సుత్ అంటే నాకు కనుక సుత్తు, అది ఫర్నిచర్ పగలగొట్టడానికి అనమాట. నాకు కనుక సుత్తు వస్తే నేను వేరే నీకు ఇస్తానని చెప్పి ఆల్రెడీ ప్రామిస్ చేశాను అంటే, లేదు నువ్వు మోసం చేసావు, ఇంకా చూసుకో గేమ్లో నేను ఎప్పుడు ఇంకా నమ్మను బ్లా 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 అని చెప్పి వాళ్ళతో గొడవ ఆడిదే బొక్క బగిరి గేమ్లో అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ మళ్ళీ ఏదో జోబులో పెట్టుకోవడం ఏదో చేశారండి మొత్తానికి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళలో డీనో వాళ్ళకి దొరకదు అనుకుంటా కొంతమందికి. దివ్య, రిద్దిమా, కృష్ణ అండ్ అక్షయ్ వీళ్ళు తీస్తారు. వీళ్ళందరికీ దొరుకుతాయి. మళ్ళీ ఆ డీనో అన్న అతనికి దొరకవు అనుకుంటా. దాని తర్వాత ఎవరికి వెళ్తాయంటే హ్యామర్, కరణ్, నటాలియా, ఓరషి, దృశ్యంత్, ఆరుషి వీళ్ళు దొరుకుతాయి. వెళ్తారు. కరణ్కి అయితే దొరకదు. ప్రిన్స్ లాస్ట్కి పిలుస్తూ ఉంటాడు, కరణ్ భయ్యా ఇటు వచ్చి ఇక్కడ ఉంది అన్నట్టు. అంటే అక్కడ పెట్టారు వాళ్ళు, కానీ కరణ్ వినిపించుకోలేదు, ఏదో న్యాయంగా ఆడదాం అన్నట్టు వెళ్తాడు. బట్ ఆయనకేం దొరకదు. దాని తర్వాత డీనోకి ఇస్తాడు. ఓరషి, మిగతా వాళ్ళందరూ దొరికింది. నటాలియా వాళ్ళకి దొరుకుతాయి, ఆరుషి వీళ్ళందరికీ దొరుకుతాయి. నెక్స్ట్ దిగ్విజయ్, నీలం, డీనో, శృతిక, రజత్, అర్బాజు, అదే రజత్ బదులు అర్బాజు వీళ్ళు వెళ్తారు. మళ్ళీ వీళ్ళందరికీ తెలిస్తే అర్బాజ్కి ఎక్కడ ఉందో తెలుసు నీట్గా, ఎందుకంటే తనే 5 కార్డులు తెచ్చారు తనకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటు సేఫ్ జోన్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇసిరేసి ఆయన ఇక్కడ తీసుకో అంటున్నారు. వాళ్ళు వెళ్ళి అక్కడ తీసుకుంటున్నారు. సింపుల్గా జరుగుతుంది ప్రాసెస్. కార్డ్స్ ఆల్రెడీ ఉన్నోళ్ళు, అలయన్స్లో ఉన్నోళ్ళు వాళ్ళకి హ్యామర్ ఇచ్చుకొని వాళ్ళకి వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు నీట్గానే. సో మొత్తానికి అర్బాజ్కి దొరికిందంటే రజత్ సేఫ్ అయినట్టు. సో రజత్ సేఫ్ అయ్యాడు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కటారియాకి అర్బాజ్కి చిన్న గొడవ అయింది.
అంటే హ్యామర్ ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద. సో రజత్ ఏమో తను తీసుకున్నాడు అంటే కటారియా నెక్స్ట్ ఎవరికి ఇవ్వాల్సి వస్తే నేను తీసుకుంటాను, తర్వాత పాస్ చేస్తాను అయ్యి అని చెప్పి ఏదో చిన్న బిలిపిత్రి గొడవలు. సో అందరికీ దొరికినాయి, ఒక్క శృతికకి మాత్రం దొరకలా. ఈ శృతికార్జున అమ్మాయి తమిళ అమ్మాయి, సో ఆ అమ్మాయికి దొరకలా. దాని తర్వాత అర్చన గోల్ చేస్తుంది, అలయన్సెస్ వేసుకొని వాళ్ళే ఇచ్చుకుంటున్నారు అయ్యి అని చెప్పి. మరి గేమ్ అది కదా, అందులో తప్పే ఉంది. మీరు అలయన్స్ ఫామ్ చేసుకుంటే మీకు వస్తుంది ఆ సుత్తి, మీరు ఫామ్ చేసుకోకుండా అవ్వాలి అంటే అవ్వదు కదా. దాని తర్వాత నిక్కీకి వచ్చింది మొత్తానికి. నిక్కీ, అద్నాను, విక్రాంత్, డింపుల్, చాహరు. ఒక చాహర్కి తప్పితే మిగతా అందరూ దొరుకుతాయి. చాహర్కి ఎవరు హెల్ప్ చేయరు, చాహర్ కూడా ఎవరు హెల్ప్ తీసుకోరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. నెక్స్ట్ భవ్య, కాక, సౌరభ్, శృతిక. మళ్ళీ శృతికకి మళ్ళీ ఇస్తారు, ఈసారి కాంజాదికి కూడా వస్తుంది. కాకపోతే ఇందులో భవ్య, కాకాకి మాత్రమే దొరికితే మళ్ళీ సౌరభ్కి, శృతికకి, కాంజాదికి వీళ్ళెవరికి దొరకవు, వాళ్ళు కూడా ఎవరు అనమాట. ఇంకా దాని తర్వాత కాంజాది ఎడుతూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆర్య, మోనాలిషా, మనీషా, సామి, ఫైజ్కి బదులు దిగ్విజయ్ ఆడతాడు. సో వాళ్ళందరూ వెళ్తారు. అందులో ఆర్యకి ఒక్క మనీషాకి దొరికింది, ఆర్యకి, మోనాలిసాకి, ఫైజ్కి వీళ్ళెవరికి దొరకదు. మనీషా రాణికి తనకి తనే దొరికినట్టుంది, తనకి తనే దొరికింది. దాని తర్వాత మళ్ళీ కరణ్ ఛాన్స్ ఇస్తారనమాట. అర్చన, కరణ్, బేబిక, ఈసారి తేజస్వి, సౌరవ్. మొత్తానికి మన తేజస్వి 2 సార్లు మెరుపుతీగలాగా ఇలా కనిపించింది. పాపం తనకి ఎవరు హెల్ప్ చేయరు, తను ఎవరు హెల్ప్ అడగదు, వెళ్ళి ఎతుకుతూ ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది, అది ఇది చేసుకుని ఆల్రెడీ పగిలిపోయినాయి మళ్ళీ కొడతా ఉంటుంది. నాకు అదే అర్థం కాల, పగిలిపోయిన దాంట్లో కొడితే కూడా ఏదైనా లోపల ఉంటుంది అనుకుందో ఏందో, కానీ పాపం పిచ్చి తల్లి ఏదో కొడతానే ఉంటుంది. దొరకలేదు, ఎవరు హెల్ప్ తీసుకోలేదు, ఎవరిని హెల్ప్ అడగలేదు. కానీ ఆ అమ్మాయి కొంచెం ఉంది, నాకు ఎలా అర్థమైందంటే తను లాస్ట్లో మీకు అర్థమైందిలేండి. సో కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికైతే కార్డు దొరకలేదు అమ్మాయికి. సో ఎవరికి దొరకదు, ఓన్లీ కరణ్కి మాత్రం దొరికింది. ఆ కరణ్కి ఎలా దొరికిద్ది, ఈ ప్రిన్స్ పిలిచి ఇసిరేసి తీసుకోమంటాడు, ఆయన తీసుకుంటాడు. న్యాయమే ఉంది ఇందులో, ధర్మమే ఉంది ఇందులో, తీసుకున్నాడు. ఇంకంతే, సర్వమంగళ మేళం అని చెప్పాను కదా. అక్కడ ప్రిన్స్ అంటాడు కరణ్ వెళ్ళిన తర్వాత, మన గ్రూప్ సేఫ్, నా ఫ్యామిలీ సేఫ్ అన్నట్టు మన గ్రూప్ సేఫ్, మనం స్మార్ట్గా వర్క్ చేద్దాం ఏంటి కరణ్ అనుకుంటూ ఉంటారు. సో మొత్తానికి సేఫ్ అది. నెక్స్ట్ ఆర్య, ఏదైతే నిక్కీకి ఆర్యకి గొడవ అయిందని చెప్పాను కదా నన్ను, అంతకుముందు తమిళ మరాఠీ బిగ్ బాస్లో కూడా గొడవ అయింది, కొట్టుకున్నారని చెప్పాను కదా. అర్బాజ్ ఇచ్చాడు, నిక్కీకి ఇచ్చారు, వాళ్ళు సేఫ్ ఉన్నారు. ఇక్కడేమో ట్రస్టర్స్ అని చెప్పి మనల్ని ముంచారు అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఈ లక్ష ఎవరో వస్తారు, వచ్చి నీకేమైనా పిచ్చా ఏంటి, నువ్వు ఆడినంటే ఏంటి రా, సుత్తు పట్టుకున్నట్రా, మా దగ్గర కార్డ్స్ ఉన్నాయి, మేము విసురుతాము, నువ్వు తీసుకో అని చెప్పి చోలో చెప్తాడు. అరే బాబ్జే, అంతలా మా దగ్గర కార్డ్స్ ఉన్నాయి, మీ విసురుతాం తీసుకోండి అని చెప్తున్నారు కదా, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి కదా, ఎందుకునే చేయలేదు, మళ్ళీ మాకు ఎందుకు సబ్ టైటిల్స్ చూపిస్తున్నారు, ఇందులో ఇంకా ఫెయిర్ ఏముందిరా గేమ్, ఏందో ఏం తెచ్చారు. దాని తర్వాత లైన్, లాస్ట్ రౌండ్కి వెళ్ళే స్వాగతే అనుకుంటున్నాయి. అదైతే పెద్ద కామెడీగా అనిపిస్తుంది. లాస్ట్ రౌండ్ ఈసారి 5 కాదు, ఎంతమంది అన్నారు అంతమంది రంగంలో దిగండి, లాస్ట్ 5 కార్డులు ఉన్నాయి, 5 కార్డుల్లో గెలుచుకున్నంత. సో కానీ ఇంటి సుత్తులేవు లేవు, చేతులతో ఎత్తుక్కోవడమే, అందరూ లోపలగాలని చెప్పి అందరినీ పంపించారు. అందరినీ పంపిస్తే కాంజాది ఏడుస్తుంది, నాకు అసలుకే కళ్ళు కనిపించట్లేదు, పైగా ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బ్లర్గా ఉంది, అది అని ఏడుస్తూ ఉంటే ఆ ప్రిన్స్ వచ్చి వచ్చిన తర్వాత మనం మేనేజ్ చేసుకుందాం అయ్యేది చెప్తా ఉంటాడు. సో మొత్తానికి అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇందులో అర్చనకి దొరికిద్ది. అర్చన నా కష్టమైంది నేను తెలుసుకున్నాను, అమ్మాయి కష్టమైంది తీసుకునేది. చాహర్కి దొరికిద్ది, చాహర్ తన కార్డుతో పాటు ఇంకో కార్డు కూడా దొరికితే తను తీసుకుని శృతికాకి ఇస్తుంది, శృతికా కూడా తీసుకునిద్ది అనమాట. సో ఇద్దరు హ్యాపీ. దాని తర్వాత కాంజాదికి దొరికిద్ది. కాంజాదికి ఎలా దొరికిద్ది అన్నది ట్విస్ట్, అది చెప్తాను. మిగతా వాళ్ళు ఎవరికి దొరకవు. సో వీళ్ళు సేఫ్ అని అనుకుంటారు. 10 మంది నామినేషన్ అది డేంజర్ జోన్లో ఉన్నారు అనుకుంటారు. దిగ్విజయ్కి దొరకలేదు. సో ఎవరికి దొరకలేదంటే దిగ్విజయ్, ఫైజ్, తేజస్వి, ఆర్య, బేబిక, స్వప్న చౌదరి, సౌరభ్, యంగ్సామి, మ్యాక్స్టర్ను, మోనాలిసా. వీళ్ళకి ఎవరికి దొరకవన్నమాట. మ్యాక్స్టర్ అయితే అసలు ఆడినట్టు కూడా కనిపించలే, ఆడ కూర్చున్నాడు, తన సినిమా అయిపోయినట్టుంది, ఓన్లీ వచ్చి గొడవ పడడానికి అన్నట్టుంది. ఎలివిష్ యాదవ్ గొడవ ఏదో దానికోసం అన్నట్టుంది. తనకి ఎవరు సుత్తి లేదు, తను ఏం చేయలేదు, లైట్గా కూర్చున్నాడు. ప్రిన్స్ అన్న మ్యాక్స్టర్ని అంత ఎగేసి చివరికి తనకేమో సుత్తి ఇచ్చాడంటే ఏమి అలా జస్ట్ గొడవ పెట్టడానికి వాడుకున్నాడు అంతే. నెక్స్ట్ కాంజాది ఏమో ఏడుస్తుంది, తన కార్డు దొరికిన ఎందుకు ఏడుస్తుంది అంటే శివు, ఫైజ్ వాళ్ళందరూ ఫేసులు తిప్పేసుకున్నారంట, తనకి సుత్తి ఇవ్వకుండా తను మోసం చేశారు అయ్యని చెప్పి ఏడుస్తుంటే లైన్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటంటే కాంజాది, నువ్వు మోసం చేసావు, నువ్వు చీటింగ్ చేసావు, అందుకోసం అని చెప్పి నువ్వు కూడా డేంజర్ జోన్లో ఉంటావు అన్నాడు. అనగానే కాంజాది కూడా, నాకు అసలు ఈ గెలిపొద్దు, ఈ గెలిపే వద్దు, నన్ను ఆల్రెడీ అసలు అందుకే నేను ఏడుస్తుంది, నాకు తెలుస్తూ నన్ను మోసం చేశారు, నేను మీడియాలో వాళ్ళ కోసం గొప్ప నా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి నేను చెప్పుకుంటూ వచ్చా అని చెప్పి. అమ్మ అలాంటప్పుడు కార్డు ఎందుకు తీసుకున్నాను అనిపించింది నాకు, నీకు అలాంటి గెలిపొద్దు అన్నప్పుడు, డేంజర్ జోన్లో ఉంటా అన్నప్పుడు. సరే ఇంతకీ ఏమైంది, ఇది ట్విస్ట్. ఏమైందంటే కాంజాది ఆ బౌండరీలో ఎతుకుతున్నప్పుడు ఈ సేఫ్ జోన్లో ఉన్న రజత్ కార్డు, తన దగ్గర కార్డు ఉంది, ఎక్స్ట్రా కార్డు, తను పడేసి కాలు పెట్టేసి తను రాగానే తీసుకోమన్నాడంట. అన్నాడంటే ఏంటి కనిపిస్తుంది మనకు, చూపించారు మళ్ళీ అదేసి ఫుటేజ్ వేసి.
సో కరణ్ టీవీలో చెప్తా ఒకవేళ ఇది కనుక జరిగి ఉంటే అంటే ఇలా చెప్తున్నారు ఇలా జరిగిందని చెప్పి అయితే డిస్క్వాలిఫై చేయడం కరెక్టే కాంజాదిని, దాంతోపాటు రజత్ను కూడా డిస్క్వాలిఫై చేయాలని చెప్తాడు. కరణ్ వచ్చిన రోజు నుంచి రజత్ మీద ఉన్నాడు. మనం గొడవైనప్పుడు కూడా రజత్ ఏంది, రజత్ దిగ్విజయ్ గొడవ పడినప్పుడు రజత్ని పంపించుకొని ఇంకో ఛాన్స్ అన్నప్పుడు నిన్న ఎపిసోడ్లో ఫస్ట్ అసలు ముందు దిగ్విజయ్ కన్నా ముందు ఫీల్ అయింది కరణే. కొట్టుకున్న వాళ్ళకి కొట్టించుకున్నాడు కన్నా పక్కన ఫీల్ అయ్యాడు అసలు ఆడినట్లయితే తర్వాత ఏంటి ఇప్పుడు పంపించేయాలి అయ్యని. మరి రజత్కి తనకి ఏముందో తెలియదు, ఏంటి చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి అనుకున్నాడు తెలియదు. సో ఇప్పుడు కూడా రజత్ని డిస్క్వాలిఫై చేయలేదు అయ్యి అని చెప్పి అంటా ఉంటాడు. ఆయన ఏం చెప్తాడు, రజత్ లోపలికి చెప్తే మళ్ళీ ఎవరికైనా దొరికింది కదా అందుకోసం చెప్పి అలా చేశాను, ఇదే చీటింగ్ అంటే ఈ గేమ్లో ఇంకా చాలా జరిగినాయి, అవి కూడా చీటింగ్లే అది అని అంటాడు. అంతే కదా, అన్ని చీటింగ్లే 100 జరిగినాయి. కానీ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ చీటింగ్ ఏంటంటే బౌండరీ బయట జరిగింది అని. ఫస్ట్ అర్బాస్ చేసింది కూడా అదే బౌండరీ బయట జరిగింది. సో అక్కడి నుంచి డిస్క్వాలిఫికేషన్ స్టార్ట్ అవ్వలేదు. సరే సో మొత్తానికి వీళ్ళందరూ డేంజర్ జోన్ ఏదో ఓపెన్ చేశారు, ఆ డేంజర్ జోన్లోకి వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ మెహల్లోకి వెళ్ళారు. సపరేట్ ఏరియా అనమాట, డేంజర్ జోన్ సపరేట్ ఏరియా. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఒక హాలు, అది కూడా లగ్జరీగానే ఉంది, చక్కగా అందులోకి వెళ్ళి కూర్చుని అక్కడ టీవీ ఉంది, టీవీలో చూస్తూ ఉన్నారు. అర్చన ఏమో కాసేపు ఫన్ చేసింది. సో నా మేనత్తన దొరికింది, నాకు కొన్ని బాడీ పార్ట్స్ ఏవో చెప్పింది, అవి కొంచెం మ్యూట్ చేసి పెట్టారు, అది చితికి బొమ్మకి ఏదో దెబ్బ తగిలింది అన్న విధంగా ఏదో చెప్పింది. దాని తర్వాత రంజిత్ వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. సో రజత్ శృతిక రాణి వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, రజత్ చెప్తున్న 15-16 మంది ఒక గ్రూపు మనం ఉంటే చాలు, మనం సేఫ్ అయిపోతాం, మనం అలా కాకుండా మిగతా వాళ్ళతో కూడా మంచి బాండింగ్ పెంచుకుంటే ఇంకా మనకి ఎదురుండదు అన్న విధంగా స్ట్రాటజీ చెప్తారు. అంటే కొన్ని రోజులైనా మనం సర్వైవ్ అవ్వచ్చు అన్న విధంగా అనమాట. మిస్టర్ ఫైజ్ ఏమో ఫైజ్ బలోచి సో అతన్ని సేవ్ చేద్దాము, సో వాళ్ళని సేవ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే లోపలికి రాగానే వీళ్ళు మెహల్లోకి రాగానే అక్కడ ఫోన్లు ఉన్నాయి. సో ఓటింగ్ అన్న విషయం వీళ్ళకి అర్థమైపోయింది, నెక్స్ట్ జరిగేది ఓటింగ్ అని చెప్పి. 11 మంది అన్సేఫ్ ప్లేయర్స్ ఉన్నారు, ఆ 11 మంది కోసం ఓటింగ్ జరిగిద్దని. సో అర్బాజ్ మన దగ్గర ఆల్రెడీ ఓట్స్ ఉన్నాయి, సేవ్ అయిపోతాడు, మీరేం కంగారు పడకండి ఏం చెప్తాడు. సో మిస్టర్ ఫైజ్ ఏమో ఫైజ్ని యంగ్సామిని వీళ్ళిద్దరిని సేవ్ చేద్దాం అనుకుంటుంటారు. ప్రిన్స్ ఏమో ఇక్కడ అసలైన మ్యాటర్ ప్రిన్స్ ఏంటి, ఒక పేరు ఏందో తెలియదు కానీ ఒక గాసిప్ లాగా. సో వాళ్ళకి ఏంటి చెప్పు, 12 సెకండ్ల నుంచి వాళ్ళు యాక్టింగ్ కూడా చేయలేరు. ఎవరు, ప్రిన్స్, రిద్ది నెక్స్ట్ కరణ్ వీళ్ళు ఉంటారనమాట. సో 12 సెకండ్ల నుంచి యాక్టింగ్ కూడా చేయలేరు, వాళ్ళు వేస్ట్ అన్న విధంగా ఒక డైలాగ్ ఏదో కొడతాడు. రిద్ది ఏమో యాక్టర్స్కి తెలుసు, యాక్టర్స్లో కష్టపడాలి, మనం కదా కష్టపడాలి, వాళ్ళకి ఏం తెలుసు అన్నట్టు ఈవిడ కూడా ఉంటుంది. ఇక్కడ కరణ్ ఏమంటాడంటే, మనకి అసలు మన రోజుల్లో ఇలాంటి ఆప్షన్స్ లేవు, సో మనం స్టార్ట్ చేసినప్పుడు ఏముంది, వీళ్ళకి మాత్రం ఈజీ అయిపోయింది, సో మన టైంలో ఫోన్ కూడా లేదు, మనకు ఫోన్ కూడా తెలియదు, ఇప్పుడు చూడండి వీడియో చేసేసి అప్లోడ్ చేసేయటం ఎన్ని చేసేస్తున్నారు అన్న విధంగా. అంటే మనం ఫేమస్ అవ్వటానికి నాకేమనిపించింది అంటే ఒక కడుపు మంటలా అనిపించింది. టు బి ఫ్రాంక్ ఏంటంటే, మనం ఫేమస్ అవ్వడానికి చెమటోడ్చి చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం, వీళ్ళు సింపుల్గా ఈరోజు సోషల్ మీడియా రాగానే ఇట్లా చేసుకుని ఇట్లా ఫోటోలు వీడియోలు పెట్టగానే అయిపోతున్నారని. ఇప్పుడు ఈ టైంలో మాత్రం చూసుకుంటే యాక్టర్స్ కన్నా కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వీళ్ళే ఫేమస్, వీళ్ళకే ఫాలోయింగ్ ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ మీద జనాలు విపరీతంగా మూగుతున్నారు. టీవీ యాక్టర్స్ వీళ్ళు వస్తే కొంచెం వెనక తగ్గుదా ఏముందిలే అన్నట్టు ఉంది. అటు సైడ్ బాలీవుడ్ సైడ్ అయితే ఇంక ఎక్కువ ఉంది. అక్కడ ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ ఉండట్లా, ఆ రేంజ్ క్రేజ్ ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ వాళ్ళు బిగ్ బాస్ లాంటి షోకి వెళ్ళినా కూడా వాళ్ళు గెలుస్తున్నారు. ఎందుకంటే టీవీ యాక్టర్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే ఆ పలానా సీరియల్ వల్ల దేనివల్ల ఫాలో అవుతారు, వాళ్ళ పర్సనాలిటీని ఫాలో అవ్వరు. వేరే యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీని ఫాలో అవుతారు, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చేసే పోస్టులు, అంటే వాళ్ళని అది వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ క్యారెక్టర్ కాదు, వాళ్ళ ఒరిజినాలిటీ బయట పెడతా ఉంటుంది. ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఏంటంటే, ఇప్పుడు చూడండి బిగ్ బాస్ రివ్యూవర్స్ ఎవరైతే రివ్యూస్ చెప్పే వాళ్ళకి వచ్చే మెసేజ్లు మామూలుగా కంటెంట్ చేసే వాళ్ళకి రావు. నాకు బిగ్ బాస్ టైంలో వచ్చే మెసేజ్లు రావు. ఎందుకంటే అది పర్సనాలిటీ, మనం ఎలా కండిషన్లు జడ్జ్ చేస్తాం, మన రివ్యూలు చూసే వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు. ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్స్ని కొద్దిగా ఎక్కువ వాళ్ళ పర్సనాలిటీ తెలుస్తూ ఉంటుంది, యాక్టర్స్ది వాళ్ళ క్యారెక్టర్ అంటే ఆ సినిమాలోనో ఆ సీరియల్లోనో క్యారెక్టర్ తెలుస్తూ ఉంటుంది. సో వీళ్ళందుకని వీళ్ళు ఎక్కువ అటాచ్ అవుతారు ఆడియన్స్. నేను అర్థం చేసుకునేది, నేను గమనించింది చెప్తున్నా. సో ఆ ట్రెండ్ అనేది నడుస్తుంది, వీళ్ళు కొంచెం కడుపు మంట ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి. సో అది బాగా తెలిసింది ఇక్కడ నాకు. సో ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత టీవీ యాక్టర్స్ వర్సెస్ సోషల్ మీడియా స్టార్స్ కింద కూడా మధ్యలో పెద్ద గొడవలు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇది చూస్తే మాత్రం. సరే లైన్ వస్తాడు, వచ్చి 11 మంది అన్సేఫ్ ప్లేయర్స్ ఉన్నారు. సో యంగ్సామి, ఆర్య, ఫైజ్, బేబికా, తేజస్వి, సప్న, సౌరభ్, సమైరా, మోనాలిసా, మ్యాక్స్టర్న్, కాంజాది వీళ్ళు 11 మంది అన్సేఫ్ ఉన్నారు. సో ఓట్ నేను చేయమన్నప్పుడు మీరు చేయండి. ఏంటి అంటే, మీరు ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఓట్ చేయాలి అని చెప్తాడు. సో ఇక్కడ ఎలిమినేషన్ కాదు, ఎలిమినేషన్ అయితే సింపుల్ అయిపోద్ది కదా, అందరూ పేరు కూడా వేస్తారు అయిపోద్ది. అలా కాకుండా మన బిగ్ బాస్ లాగే ఎవరైతే నామినేషన్ 11 మంది డేంజర్ జోన్లో ఉన్నట్టు నామినేషన్లో ఉన్నట్టు వీళ్ళకి ఓట్ చేయండి అని చెప్పి. సో థింక్
ప్లాట్ అండ్ ప్లే అని ముందు ప్లాన్ చేసుకోండి, తర్వాత మీరు గేమ్ ఆడండి అని చెప్పి స్ట్రాటజీ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నేను తర్వాత చెప్తానండి. ఈ లోపల కరణ్, ప్రిన్స్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఏంటంటే మోనాలిసా, యంగ్సామి, సప్న, కాంజాది, తేజస్వి పేరు కూడా వస్తుంది గ్రూప్లో. వీళ్ళని సేవ్ చేద్దాం అని అనుకుంటారు. వీళ్ళ 5 సేవ్ చేద్దామని ప్రిన్స్, కరణ్, నెక్స్ట్ ఇంకో 2-3 అమ్మాయిలు వాళ్ళు ఉంటారు అనమాట. యువికా చౌదరి వీళ్ళు ఉంటారు. సో ఇక్కడ మోనాలిసా, యంగ్సామి, సప్న, కాంజాది కాకుండా తేజస్వి పేరు కూడా వీళ్ళ దగ్గర వస్తుంది. పాయింట్ నెంబర్ 1. సో దట్ మీన్స్ తేజస్వి సమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది వీళ్ళ మధ్యలో. సో ఒక బాండ్ అనేది వచ్చింది. ఆ అమ్మాయి కొంచెం మాట్లాడగలుగుతుందిగా, మాట్లాడుతుంది, హిందీ కూడా అన్నీ వచ్చు కాబట్టి, పైగా యాక్టివ్గా పార్టిసిపేట్ కాబట్టి అందరూ చూస్తారు, అమ్మాయి ఎఫర్ట్స్ అన్ని చూస్తారు కాబట్టి అమ్మాయి స్కోప్ ఉంది. నేనైతే తేజస్వి ఉంటుంది అనుకుంటున్నా కొన్ని రోజులు. నెక్స్ట్ ఇంకో సైడు రజత్, మిస్టర్ ఫైజ్ వీళ్ళందరూ ఏంటంటే ఆ ఫైజ్ని సేవ్ చేద్దాం అనుకుంటారు. సో ఫైజ్, బేబికా, కాంజాది వీళ్ళని సేవ్ చేద్దాం అనుకుంటారు. ఈ ముగ్గురిని సేవ్ చేద్దాం. అటు సైడ్ వాళ్ళేంటి డేంజర్ జోన్లో ఉన్నారు చూస్తూ ఉంటారు, టీవీలో కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ సివెట్ తోమర్ ఎవరైతే ఉన్నారో ఫైజ్కి మీరు ఎందుకు ఓట్ చేయాలనుకుంటున్నారు, ఆల్రెడీ ఫైజ్ని వాళ్ళ గ్రూప్ కూడా ఓట్ చేస్తున్నారు. సో సామి, కాంజాదిని సేవ్ చేద్దాం అని చెప్పి శివ్ అంటున్నాడు అని చెప్పి చెప్తారు. సో కాంజాది అన్ని చోట్ల కామన్గా వినిపిస్తున్న పేరు. కాంజాదిని సేవ్ చేద్దాం, కాంజాది స్టైల్కి వచ్చి నా పేరు వచ్చిందా అని అడుగుతూ ఉంటే బేబీకి అసిస్టెంట్లుగా ఎవరో వచ్చి వచ్చింది ఏదో చెప్తా ఉంటారు, ఫైజ్ అనుకుంటే చెప్తా ఉంటాడు. నెక్స్ట్ రాణి అండ్ శివ్ వాళ్ళు మాట్లాడుకుంటారు ఏంటంటే మ్యాక్స్టర్కి మాత్రం వేయొద్దు, ఆ కమెడియన్కి వేయొద్దు, సో మిగతా వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు అని చెప్పి. వీళ్ళు కూడా ఆ మ్యాక్స్టర్ అసలు ఆళ్ళ మరి కమెడియన్ ఎవరో నాకు తెలియలేదు కానీ, సో మిగతా వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు, వాళ్ళకి వేయద్దు అనుకుంటారు. నెక్స్ట్ బేబికా, సప్న వీళ్ళు ఇటు సైడ్ కూర్చొని బేబికా సప్నకి చెప్పింది, నీ పేరు ఎందుకు తీసుకుంటున్నారంటే నీ ఆడియన్స్ వల్ల తీసుకుంటున్నారు, వాళ్ళు మళ్ళీ ఏమైనా అంటారని చెప్పి అది అని చెప్పి. నెక్స్ట్ మనీష్ అండ్ రజిత్ వాళ్ళు ఏంటంటే బేబికని చేద్దాము అంటే ముందు మన వాళ్ళని సేవ్ చేద్దాం, లాయల్గా ఉన్న వాళ్ళని చేద్దాం, తర్వాత మిగతా వాళ్ళని చేద్దాం. వాళ్ళు ఇప్పుడు ఎవరికైతే లాయల్గా మనకు ఎవరైతే లాయల్గా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చేద్దాం అనుకుంటుంటారు. ఇంకో సైడ్ నిక్కీ, శృతిక వీళ్ళందరూ గ్రూప్ కింద మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు మాట్లాడుకుంటుంటే కాంజాది నిక్కీని చూసి నాకు ఆ నిక్కీని మాత్రం వదలను, లోపలికి వెళ్ళి గుద్దు అది అని అంటూ ఉంటుంది. ఎందుకు అర్థం కాదు, ఎందుకు మన నిక్కీ తనకి హ్యామర్ అవ్వలేదని ఏంటో కానీ. నిక్కీ ఏంటి, మనం ఫైజ్ అండ్ తేజస్విని సేవ్ చేద్దాం ఉంటుంది. తేజస్విని మళ్ళీ వచ్చింది. ఈ నిక్కీ మన తెలుగులో కూడా సినిమా చేసింది, నిక్కీ తంబోలి, చీకటి గదిలో కొట్టుడని. సో ఎక్కడ కూడా తేజస్వి ఇంపాక్ట్ ఉందనే, అది బాండింగ్ ఉందో ఇంపాక్ట్ ఉందో సంథింగ్ ఏదో ఉంది. ముందు మాట్లాడుకున్నా ఇప్పుడు మాట్లాడుకున్నా సరే ఒక ఇంపాక్ట్ ఉంది. అక్కడ నేమ్ వచ్చింది. మరి నిక్కీ చెప్పింది, ఆ గ్రూప్లో ఎవరు చెప్పారు తెలియదు కానీ తేజస్వి నేమ్ వచ్చింది. సో తేజస్వి ఆ విధంగా సేవ్ అయ్యే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. సేవ్ అయ్యిందిలేండి. నెక్స్ట్ కాంజాది నాకు కొట్టాలని ఉంది, అది ఆ టీవీలో చూసుకుంటూ అంటూ ఉంటుంది. నెక్స్ట్ నేహల్ వస్తుంది. నేహల్ వచ్చి తను కూడా ఏదో అనింది, ఇక్కడ ఎక్కువగా వీళ్ళ పేర్లు వినిపిస్తుంది, వాళ్ళ పేర్లు వినిపిస్తుంది అంటే ఈ అమ్మాయి చూసి కాంజాది ఇక్కడి నుంచి టీవీలో చూసి నేహల్ ఎవరి పేరేంటి అని చెప్పి పేరు కనుక్కొని ఏదో బీప్లో ఏదో అంటది, మొత్తానికి ఏదో అర్థం కాల. దాని తర్వాత ఇక్కడతో షో ఎపిసోడ్ ఎండ్ అయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఓటింగ్ వేయటం ఇవన్నీ, మరి ఎవరికి ఓటు వేశారు ఏంటి అన్నది చూపిస్తారా, చూపిరా, ఎంతమందిని ఎలిమినేట్ చేస్తారు ఏంటి అన్నది రేపు తెలిసిద్ది. దాంతోపాటు రేపు బ్రెయిన్ గేమ్, రిడిల్స్ ఏవైతే ఉంటే వాటిని సాల్వ్ చేసే గేమ్. సో బాడీ పెట్టే గేమ్ కాదు, బ్రెయిన్ పెట్టే గేమ్ అన్నట్టు ఆ లైన్ వచ్చి చెప్పాడు. ఈరోజు మీకు రిలాక్స్ చేద్దాం అనుకుంటున్నా, బాడీకే బ్రెయిన్కి కాదని చెప్పి. సో రేపు మనకి ఎపిసోడ్లో ఓటింగ్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఇంకో టాస్క్. ఇది ఇండివిజువల్గా ఎవరైనా టాస్క్ ఆడటమో, 2-3 టాస్క్ ఆడటమో, ఎరీనాలో వాళ్ళ 2-3 ఉండటమో ఉంటే కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా మనం గేమ్ అబ్జర్వ్ చేయగలం, ఏం ఆడుతున్నారు ఏంటని తెలిసిద్ది. పొలో మరి మందంతా వెళ్ళి ఆడుతూ ఉంటే కన్ఫ్యూజింగ్గా ఉంది. వాళ్ళ 5 లోపల ఆడుతున్నా బయటకు అందరూ చేసే గోళ, ఇద్దరు ఆల్రెడీ కార్డ్స్ బయటకు వచ్చేయడం పెంటగా ఉంది. వాళ్ళు గమనించలేకపోతున్నారా, కంట్రోల్ రూమ్ నుంచి సరిగ్గా చూడలేకపోతున్నారా, మానిటర్ చేయలేకపోతున్నారా తెలియట్లా. సో రూల్స్ అనేవి చాలా వరకు బ్రేక్ అయిపోతున్నాయి. ఇంకేముంది, దీనికన్నా సంచాలకుని పెట్టి ఆ డ్రామా క్రియేట్ చేయడమే బెటర్ ఏమో అనిపించింది నాకు. బిగ్ బాస్ ఇది అసలు ఇండియాలో రియాలిటీ షోనే మార్చేసిద్ది ఈ రియాలిటీ షో అన్నట్టు దీన్ని ప్రజెంట్ చేశారు. నాకు దీనికన్నా బిగ్ బాస్ చాలా బెటర్ వస్తాం అనిపించింది. ఈ 2-3 ఎపిసోడ్లు చూసిన తర్వాత మాత్రం నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. మేబీ ఆ క్రౌడ్ తగ్గిన, గేమ్స్ మారినా, ఒపీనియన్ మారితే చెప్తా మీకు. ప్రజెంట్ అయితే మాత్రం ఇది సంగతి. వీడియో లైక్ చేయండి అని చెప్పాను నేను స్టార్టింగ్లో, చెప్పలా. చివరిదాకా ఎంతమంది చూసారో తెలియదు. అలా ఉంటుంది అసలుకే దీనికి వ్యూస్ వెళ్ళట్లా. చాలామంది తెలుగులో చూసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఈ వీడియో రీచ్ వెళ్ళదు కదా, మనకు తెలియాలి కదా. ఇది వాడు అన్నాడు, దీని మీద మనం మాట్లాడుతున్నాము, రివ్యూనో ఒపీనియన్ ఏదో ఒకటి చెప్తున్నాం అని వెళ్ళాలి కదా, వెళ్ళట్లా. అది మెయిన్ బాధ. సరే లైక్ కొట్టండి చివరిదాకా చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. మీరు కనుక షో చూస్తే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.